Para foto lo main dulu. జర గట్టిగా అనండి. ఇప్పుడు కరెంట్ బిల్ అందరికి 0 బిల్ వచ్చినాయి కదా, కొందరికి వచ్చినాయి కొందరికి రాలే. మరి 200 యూనిట్లు కాలేని వాళ్ళకే కదా. పోయిందంటే కళ్యాణ లక్ష్మి మీకు వస్తుందా? ఫ్రీ బస్సు తప్ప మీకు ఫ్రీ గ్యాస్ వస్తుందా? అన్న ఇప్పుడు చెప్పాలంటే రాజకీయంలో ఎవ్వరు వచ్చినా వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నా. ఒక మాట నేను ముందే చెప్పినా, ఎవరి గురించి కాదు. ఇప్పుడు నువ్వు కిరాయిలో ఉంటే ఎట్లా ఉంటుంది, నీ సొంత ఇల్లు ఉంటే ఎట్లా ఉంటుంది? నీ సొంత ఇల్లు ఇది. ఇప్పటిదాకా నువ్వు ఉన్నది కిరాయిలో. నీకు మొత్తం భూతల కోసం చూపించేసారు. మీకు ఇచ్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి 15-17 ఉన్న అబ్బాయిలు ఉన్నారు. వాటి ఇబ్బంది అవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఏమన్నారు? 15 అమ్మాయి 18 అమ్మాయి ఉంటే స్కూటీ ఇస్తా, ఆమె పెళ్ళెదులో బంగారం ఇస్తా, 1,16,000 ఇస్తా అన్నాడు. మరి ఏమి ఇవన్నీ? అవును, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఇస్తామని ఆయన చెప్తుండు, ఓట్లు వేయించుకుంటుంటే పక్కన జరుగుతుంది రేవంత్ రెడ్డి. అవునన్నా, ఇప్పుడు ఏంటంటే చెప్పేటమని చెప్తుంది కానీ మాకు ఏం చెయ్యట్లేదని మా బాధ. పట్టించుకోవాలి కదా. ఇప్పుడు అవును, ఇప్పుడు మేము ఎందుకు వచ్చినాం మరి పబ్లిక్లోకి? ఇప్పుడు ఎందుకంటే ఇక సీట్లు ఎక్కించుకున్నంత వరకేమో కాలు ముగుతారు, సీట్లు ఎక్కినాక వాళ్ళు సీట్లు ఎక్కినాక వాళ్ళని సన్నేయడమే. ఇప్పుడు అగ్రవర్ణాల పార్టీలు అట్లా చేస్తున్నారు. మనకు రావాల్సిన డిక్లరేషన్ రావట్లేదు, మనకు రావాల్సిన పర్సెంటేజ్ రావట్లేదు. 42% ఓట్లు నుంచి కొట్లాడుతున్నాడు మన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ. ఈ 4 వర్గాల గురించి ప్రత్యేకంగా దీంట్లో ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయి. వీళ్ళందరి గురించి కదా ఆయన పోరాడేది. కానీ ఎవరైనా అంటే మాకు 0 బిల్ కావాలి, పిల్లల రేషన్ కార్డుల పిల్లల పేర్లు ఎక్కాలి. ఎవరెవరైతే పిల్లల రేషన్ కార్డుల పేర్లు లేవో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తే మాకు 1 కిలో బియ్యం అన్న మురిగిపోయిన బియ్యం అన్న నేను బతుకుతామన్నా మేము. ఇప్పుడు రావాలంటే అందరికి తెలవాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఇంతమంది వచ్చారు, నెక్స్ట్ టైం వస్తే ఇంకా అందరికి ప్రాబ్లం ఉన్న వాళ్ళ గరీబ్ వాళ్ళమే ఉన్నాం సార్. ఇక్కడ ఎవరం ఉన్న సావుకర్లం ఎవరం లేము. కాబట్టి మీరు దయచేసి మాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కొంచెం తీరిస్తే మేము ఉన్నందుకు మేము ఖచ్చితంగా ఓట్ వేయాలి కాబట్టి ఓట్ వేసినాం సార్. మేము ఓట్ వేసే హక్కు మనకు ఉంది కాబట్టి రాలేదు. ఇక్కడ ఈ పార్టీ ఏంటి? మీతో ఉండే పార్టీ, మీ లోపల ఉండే పార్టీ, జనం లోపల ఉండే పార్టీ. కాబట్టి ఈ పార్టీ ఎప్పుడైనా మన ఇంటి పార్టీ, మన ఇంట్లో మన ఇల్లే ఉంటుంది. బయట పోయి ఎంత ఉండాలి? గొప్ప ఇల్లే మీద ఉంటుంది కదా. ఇది మన గొప్ప ఇల్లు. ఒక్కటి మీద పట్టు పెడతాం. సరే, ఇప్పటికైనా మా చిన్న చిన్న సమస్యలు తీరిస్తే మీరు మేడం చూపించారండి. మీకు ఏ సమస్యలు ఉన్నా మీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు సంతల విషయం కానివ్వండి, మీరు మేడం చూపించారండి. ఇప్పుడు మేడం ఎందుకు ఇవాళ మనము రుణం చేసింది పోయిన
ఎట్లా చెప్తామో అట్లా మీరు చెప్పుకునే వెసులుబాటు మీకు ఈ పార్టీలో ఉంది. దాని గురించి మీరు ఎలాంటి ఆధారపడవద్దు. 24/7 మీకు ఎప్పుడైనా సరే అర్ధరాత్రికి మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీ ప్రాబ్లం మేము నిలబడతాం. ఇది మాట ఎప్పటిదాకా ఏ నాయకుడు మీకు చెప్పకపోవచ్చు, చెప్పరు కూడా. రాత్రి 2 గంటల ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటాం. మేము మీ సమస్యలు తీరుస్తాం. మీకు ఎవరి వల్ల ప్రాబ్లం వస్తుంది, మీకు దేని వల్ల ప్రాబ్లం వస్తుంది, ప్రతి ఒక్క దాని మీద మనకు అవగాహన పెట్టడం. మేడం కూడా చూస్తారు ఫస్ట్, మీకు ఆమె దృష్టికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత కాలేజీ ఉన్నప్పుడు మేడం ఉంటారు. తర్వాత ఇంకేదైనా సమస్య ఉంది, ఇంకేదైనా పెద్ద సమస్య ఉంది అన్నప్పుడు మేము ఖచ్చితంగా ఎంటర్ అవుతాం. మేము దేనికి ఒక్కొక్కసారి మళ్ళీ చేసుకుందాం. వస్తానే ఉంటాం. ఎట్లాగో మనం ఇరవై 24 గంటలు మీ గురించి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాని గురించి మాత్రం మీరు ఎలాంటి ఆధారపడదు. అక్కడ కూర్చో, చెల్లి కూర్చో, సల్మా దగ్గర కూర్చో.